లిటరల్లీ ట్రాక్టర్ షోరూమ్ లో కార్ డెలివరీ తీసుకున్నాం. సో మహీంద్రా మాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అంతా బాగాలేదు మహీంద్రాకి. అవునా? ఓకే. టైర్ వేర్ కూడా దానికి తగ్గట్టే అవుతుంది. ట్రాన్స్మిషన్ లాస్, టైర్ వేర్ కూడా ఉంటుంది. అవును, కరెక్ట్. సో అండ్ ఈవెన్ ఇంకో టైర్ వేర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మంది హ్యారియర్ లో కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, టైర్స్ కొంచెం ప్రాబ్లం వస్తున్నాయని చెప్పేసి. దాని మీద మీరు ఏమైనా స్టడీ చేశారా? చేశానండి. అంటే రోజు డీసీ ఛార్జింగే పెట్టుకుంటాం అనే వాళ్ళకి డీజిల్ కొనుక్కోవడం బెటర్. సో సూర్య గారు, మీరు ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళారు కదా, సో ఆ ట్రిప్ గురించి లైక్ అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఓవరాల్ గా మీ ట్రిప్ లో మీకు ఏమన్నా లాస్ కంటే మెయిన్ చీట్ అయినట్టు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ చీట్ అయినట్టు అనిపిస్తుంది. అండి ఈ రోజు మనతో ఉంది సూర్య గారు. హలో అండి. సూర్య గారు హ్యారియర్ ఈవీ తీసుకున్నారు. సో హ్యారియర్ ఈవీ తీసుకున్న జర్నీ అంటే రీసెంట్ గా తీసుకున్నారు. సో ఇది కంప్లీట్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ చెప్పలేం, కానీ అందుకే అసలు కార్ తీసుకోవడం మనకి రీజన్స్, ఎందుకు తీసుకున్నారు, ఇలాంటి థింగ్స్ అన్ని కవర్ చేద్దాం ఉద్దేశంతోనే పిలిచాం. ఎందుకంటే ఈవీ కొనడం ఓనర్షిప్ వరకు కాకుండా కూడా కొనడం వరకు కూడా చాలా ఇట్స్ మధ్యలో డెసిషన్ మేకింగ్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి అందరికి. డౌట్స్ ఉంటాయి కాబట్టి థాట్ ఆఫ్ లైక్ కవరింగ్ దిస్. సో ఇక్కడ మనం మొత్తం సూర్య గారి థాట్ ప్రాసెస్ మొత్తం కవర్ చేద్దాం. లైక్ అతను ఎప్పుడు కార్ కొనాలనుకున్నప్పటి నుంచి అసలు ఏంటి ప్రాసెస్, అసలు హ్యారియర్ ఈవీకి ఎలా ల్యాండ్ అయ్యారు, హ్యారియర్ ఈవీ స్టార్ట్ చేశారా లేకపోతే అక్కడ ఎండ్ అయ్యారా అది కూడా మనం తెలుసు. అంటే ఫస్ట్ ఈవీ తీసుకుందామని ఎప్పటి నుంచో 2 years నుంచి ఉంది. సో డిఫరెంట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ తో మొత్తానికి 26 లో అయింది. సో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ సిటీ యూజ్ కోసం వాడదాం అన్నట్టు స్టార్ట్ చేసాం ట్రయల్. సో దాంట్లో మనకి బెస్ట్ అవైలబుల్ అయితే పంచ్ ఉంది. రీసెంట్ గా కూడా లాంచ్ అయింది అది, అంటే ఆల్మోస్ట్ 3 months అవుతుంది, 4 months అవుతుంది. సో పంచ్ ఉంది. సో పంచ్ తో స్టార్ట్ చేసాం. పంచ్ చూసాము, తర్వాత నెక్సాన్ చూసాము, అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ హ్యారియర్ చూసాము. సో మాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పటి నుంచో హ్యారియర్ డీజిల్ తీసుకోవాలని ఒక 2 years బ్యాక్ ఉండేది. తీసుకుందాం అని, ఇంకా సరే తర్వాత చూద్దాం అన్నట్టు ఆగిపోయాం. సో వెళ్ళి హ్యారియర్ చూసిన తర్వాత బాగా నచ్చింది కారు. ఓకే. సో మనం ఎట్లాగో ఒక తక్కువలో తక్కువ 10 years అన్నా వాడతాం కారు. నా కార్స్ అన్ని పాతవి అన్ని ఇప్పుడు దాకా వాడినవన్నీ కూడా వాడిన తర్వాత డైరెక్ట్ స్క్రాపేజ్ కే కానీ అమ్మింది అయ్యే ఏం లేవు. ఫుల్ లైఫ్ టైం వాడతాము. తర్వాత ఆ టైంకి ఎంత ఒకవేళ వయబిలిటీ ఉంది అంటే అమ్ముతాం, లేదంటే స్క్రాప్ ఇంకా. సో అట్లా వాడిందే. సో ఓల్డ్ కార్ ఏదండి లాస్ట్ కారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెర్నా ఉందండి. వెర్నా వాడతాం. అది కూడా 1.6 lakhs kilometers తిరిగింది. అంతకుముందు ఫోర్డ్ ఫియెస్టా, డీజిల్ అండి, అన్ని డీజిలే. సెల్టోస్ ఒకటి మా ఫాదర్ వాడతారు. సెల్టోస్ అది ఒకటే పెట్రోల్. సో ఫస్ట్ పెట్రోల్ కార్ మా ఫ్యామిలీలో అది. అంతకుముందు అన్ని డీజిల్ కార్సే వాడాం. అది కూడా టర్బో పెట్రోల్ అన్నారు అని చెప్పి, సో టర్బో పెట్రోల్ ట్రై చేద్దాం అన్నట్టు కొన్నాం. అది ఓకే బాగానే ఉంటుంది. సో ఇది తీసుకుందాం అని ట్రై చేసాం, టెస్ట్ డ్రైవ్ చేసాం. కార్ బాగా నచ్చింది. అంటే నాకు పెట్రోల్ అంత ఫేవరబుల్ కాదు. నేను పర్సనల్లీ డీజిల్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే పవర్ టు టార్క్ రేషియో కానీ అవన్నీ బాగా ఇష్టం డీజిల్ నడపడం కూడా. సో ఇది నడిపినప్పుడు నాకు డీజిల్ కంటే ఇది బెటర్ గా అనిపించింది, ఇంకా కొంచెం బెటర్ టార్క్ అనిపించింది. సో పెట్రోల్ అనేది ఎప్పుడు ఆప్షన్ లేదు. డీజిల్ కూడా ఇప్పుడు ఎట్లా ఉందో మనకి న్యూస్ లో కూడా రోజు చూస్తూనే ఉన్నాం, రోజు డిస్కషన్స్ అవుతున్నాయి. మనకి గవర్నమెంట్ కూడా డీజిల్ వైపు కన్జ్యూమర్ కార్స్ మీద అంత కరెక్ట్ గా లేరు, దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. సో మళ్ళీ ఎన్ని రోజులు డీజిల్ ఉంటుంది అనేది మనకు తెలియదు. ఆఫ్ కోర్స్ ట్రక్స్ అండ్ కమర్షియల్ లో తప్పదు. ప్యాసింజర్ యూటిలిటీ వెహికల్స్ లో మరి డీజిల్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు. సో అదొక కన్సిడరేషన్ ఉంది. అయితే డీజిలే డీజిల్ తీసుకుందాం అన్న ప్లాన్ ఉంది. అంటే వెరీ క్లోజ్ అనమాట హ్యారియర్ డీజిల్. కానీ ఆ థాట్ ప్రాసెస్ తో దాన్ని మీరు పక్కన పెట్టారు. అవునవును. సో అలా చూసి బాగా నచ్చింది. ఫస్ట్ అడ్వెంచర్ చూసాం. ఇందులో అడ్వెంచర్ ఎస్ వేరియంట్ చూసాం. 65 kWh ఉంది. సరే ఇంత ఎక్స్టెండ్ అవుతున్నాం కదా, సో నెక్సాన్ కూడా మధ్యలో ఒకసారి కాసేపు వేవర్ అయ్యాం, నెక్సాన్ తీసుకుందామా ఏంటి, సిటీలోకి సరిపోతుంది, ఎప్పుడో లాంగ్ బయటకు వెళ్ళినప్పుడు ఇంకొక కారు ఉంది కదా దాంతో వాడదామని. బట్ లాస్ట్ 5 years నుంచి చూస్తున్న ఈవీ ఎక్స్పీరియన్సెస్ అన్ని తెలిసిన వాళ్ళు అనుకో చాలా మంది ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నారు, వాళ్ళ ఊర్లు వైజాగ్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే రామేశ్వరం ట్రిప్లు వేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి.
సో అవన్నీ చూసినప్పుడు కొంచెం ప్లాన్డ్ గా సో వెళ్తే మీకు తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా మటుకు పాజిటివ్ గానే పాజిటివ్ గానే ఉన్నాయి. ఓకే. సో అంటే కొంచెం ప్లాన్డ్ గా వెళ్ళాలి, మధ్యలో స్టాప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఎలాగో డిన్నర్ బ్రేక్ అనో, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అనో, లంచ్ బ్రేక్ అనో ఆగుతారు ఎలాగో. అవును, అంతసేపు కంటిన్యూస్ గా డ్రైవ్ చేయడం కాబట్టి. సో ఆ టైంలో దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని యూటిలైజ్ చేస్తే ఈవీ యాజ్ గుడ్ యాజ్ ఎనీ ఐస్ కార్ అని నాకు ఫీడ్బ్యాక్ ఉంది. సో పర్సనల్ గా చాలా మందిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఇది. సరే ఇంత చూస్తున్నాం కదా, ఇంకా ఫ్యూచర్ అంతా ఈవీ లాగే ఉంది ఎలాగో, ఆర్ హైబ్రిడ్ వెహికల్స్ మీదే ఉంది, గవర్నమెంట్ పుష్ కూడా అలాగే ఉంది. సరే వై నాట్ అన్నట్టు ఇంకా చూస్తున్నాం. అందులో ఉన్న దాంట్లో బెటర్ బ్యాటరీ ఏముంది అన్న దాని ప్రకారం ఇంకా హ్యారియర్ 75 తీసుకున్నాం. సో అలా ఇంకా హ్యారియర్ 75 కి వచ్చారు. టియర్లెస్ ప్లస్ వేరియంట్ ఇది తీసుకోవడం జరిగింది. సో ఇది ఎంత పడిందండి కాస్ట్? ఆన్ రోడ్ క్లోజ్ టు అంటే ఇన్సూరెన్సెస్ కొన్ని యాక్సెసరీస్ అన్ని కలిపి 25 దాకా అయింది. 25 lakhs వరకు అయింది. ఓకే. అండ్ ఇది 75 kWh బ్యాటరీ ప్యాక్ కదా. సో ఇది కాకుండా మీరు ఇంకా వేరే ఈవీస్ ఏం కన్సిడర్ చేయలేదా? ఉన్నాయి కదా ఇంకా. అంటే మహీంద్రా ఒకటి ఉంది అంతే, ఆ రేంజ్ బ్యాటరీ ప్యాక్ లో కొంచెం క్లోజ్ టు దీని రేట్స్ లో. సో మహీంద్రా మాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అంతా బాగాలేదు మహీంద్రాకి. అవునా? ఓకే. అంటే ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 10 years బ్యాక్ XUV 500 ఉండే ఆ బ్రాండ్ అలా పడిపోయింది. సో అప్పుడు మేము XUV 500 తీసుకున్నప్పుడు లిటరల్లీ ట్రాక్టర్ షోరూమ్ లో కార్ డెలివరీ తీసుకున్నాం. అంటే అప్పటికి మహీంద్రా అదే ప్రీమియం కార్, అసలు ట్రాక్టర్ డిఎన్ఏ అవును తీసుకున్నాం. అండ్ దాని సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయ్యి కూడా పెద్దగా బాగాలేదు, మళ్ళీ మహీంద్రా తీసుకునేది లేదు. అండ్ ఇంకొకటి XUV 9 లో ట్రిపుల్ స్క్రీన్ ఒకటి వస్తుంది. ఓకే. సో నాకెందుకో అంటే మన మెంటాలిటీ అయ్యి కొన్ని ఉంటాయి కదా ఎక్స్పీరియన్సెస్ తో, ఎక్కువ ఎలక్ట్రానిక్స్ ఉన్నప్పుడల్లా ఎప్పుడైనా గ్లిచెస్ ఎక్కువ వస్తాయి. అది ఓవర్ అయిపోతుంది, కొద్ది కాంప్లికేషన్ మనం పెంచుకున్నట్టే కదా. సో మహీంద్రా కార్స్ కొంచెం మీకున్న పాత ఎక్స్పీరియన్స్ బట్టి మీరు అంత కన్సిడర్ చేయలేదు. అంటే మా ఫ్యామిలీలో కూడా ఉంది ఒక కారు, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే బానే ఉంది. బట్ నాకు ఎందుకో పర్సనల్ గా XUV 9e ఉంది. 9e. ఓకే. సో వాళ్ళది ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడక్కడ గ్లిచెస్ అయ్యి ఉన్నాయని చెప్పారు. బట్ ఇంకా అన్ని ఈవీలో ఉన్నట్టే ఎవరి ఎక్స్పీరియన్స్ లో వాళ్ళవి. అవునా? సో ఇంకా మహీంద్రా మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి. అండ్ నాకు ఆ కార్ 9e మోడల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, అంటే బాగా ఫ్యూచరిస్టిక్ గా. అవునవును, అదేంటంటే కంప్లీట్ రేస్ కార్ మోడల్ లా అనిపిస్తుంది. అంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ మేబీ ఒక పర్సన్ 25 లోపల ఉంటే ఆ ఏజ్ లో అట్రాక్ట్ అవుతాం. స్టేజ్ దాటాక మనకి ఇంకా ఎందుకులే అనిపిస్తుంది, అంటే ప్రాక్టికల్ అనిపించదు మళ్ళీ. ఫస్ట్ నుంచి హ్యారియర్ లుక్స్ బాగా ఇష్టం, అంటే బాగా మస్కులర్ గా ఉంటది కారు. సో ఆ ఎఫినిటీతో ఇంకా తీసుకోవడం జరిగింది. ఇంకా టాటా హ్యారియరే తీసుకుందాం అన్నట్టు. హ్యారియర్ కి మనం కాంపిటీషన్ చెప్పుకుంటే ఇప్పుడు 9s కొంచెం దగ్గరలో వచ్చేది, అది 7 seater లా చెప్తారు కానీ 7 seater. అండ్ 9e అనేది కొంచెం లైక్ యూ సెడ్ లైక్ ఒక టైప్ ఆఫ్ పీపుల్ కే ఎక్కుతుంది అది. అండ్ BE6 కూడా అంతే. BE6 కూడా అండ్ స్పేస్ వైజ్ అంత స్పేస్ ఉండదు, కూపే ఇచ్చేసి కొంచెం నొక్కేసాడు దాన్ని. అంటే ఇంకా పర్సన్ సింగిల్ గా నేను నడుపుకుంటా ఉంటాను అన్న వాళ్ళకి అది సెట్ అవుతుంది. లోపల BE6 కి అయితే లోపల కాక్పిట్ డిజైన్ లాగా ఇస్తాడు, అది బాగా హై కూడా ఉంటుంది, రేస్ కార్ ఫీచర్ లాగా ఉంటుంది. బట్ అంటే ఎవరి వాళ్ళకి పర్సనల్ ఇవి అడ్వర్టైజ్మెంట్ మిమ్మల్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? అడ్వర్టైజ్మెంట్ కొంచెం వరకు అండి బాగా చేశారు. అండ్ నాకున్న డౌట్స్ కొంచెం క్లారిఫై అయింది. అంటే రేంజ్ రిలేటెడ్ యాంగ్జైటీ అన్నీ ఉండేవి. మరి 300 అంటే 300 ఎలాగో వెళ్ళలేము. 300 ఇచ్చేవారు ఇంతకు ముందు నెక్సాన్ మ్యాక్స్ లో కానీ పంచ్ లో అట్లా ఇచ్చేవారు. బట్ మనం మాక్సిమం వెళ్ళగలిగితే 200 220 అట్లా వెళ్ళగలిగారు. ఎందుకంటే 10% 20% ఎప్పుడు ఉంచుకోవాలి మనం బ్యాటరీ. సో డ్రైవబుల్ రేంజ్ తగ్గిపోతుంది కదా. సో నేను మెయిన్ ఓకే 75 kWh అయితే ఇంత అట్లీస్ట్ ఒక 380 to 400 కంపల్సరీ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవచ్చు. సో 400 kilometers అనేది ఎక్కడికన్నా వెళ్ళగలిగే రేంజ్ అది. అవును, ప్రాక్టికల్ గా మనం ఎక్కువ కంటిన్యూస్ గా డ్రైవ్ చేయం కూడా. అవును, ఒకవేళ నిజంగా కొంతమంది ఉంటారు హార్డ్ కోర్ డ్రైవర్స్ ఉంటారు, 5 hours 6 hours ఆగకుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళైనా కానీ అంత డ్రైవ్ చేస్తే 6 hours లో వెళ్ళగలిగేది 400 kilometers మాక్సిమం. సో ఆ రేంజ్ కి తగ్గ బ్యాటరీ అయితే ఉంది అన్నట్టు ఇంకా హ్యారియర్ కి 75 watt. సో రేంజ్ మీకు అనుకున్నట్టు వస్తుందా అండి? వస్తుంది. అంటే నేను కార్ డెలివరీ అయిన తర్వాత సిటీలో 100% ఛార్జింగ్ పెట్టిన తర్వాత 10% వరకు వాడాను.
ఓకే, ఫస్ట్ టైమే. ఫస్ట్ టైమే 10% వరకు వాడినప్పుడే నాకు 504 కిలోమీటర్స్ వచ్చింది. ఓకే 504 రియల్ రేంజ్. ఓకే సో వచ్చింది అండ్ ఇంకా 10% బ్యాటరీ ఉంది. Okay. అది ఇంకో 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓకే సో అంటే అంతవరకు ఎలాగ నడపం మనం. సో 500 అనేది సిటీలో కంపల్సరీ ఇస్తుంది కార్. 500 ఈజ్ యాక్చువల్ సిటీలో రీజన్ కూడా హెల్ప్ అవుతుంది కదా కొంతవరకు. సో ఇప్పుడు హైవే మీద డౌట్ ఏంటి అంటే, హైవే మీద రీసెంట్ గా ఒక ట్రిప్ వేసాను నేను. సో మెయిన్ వేయడానికి ట్రిప్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా అసలు దీని కేపబిలిటీ ఏదో చేయడానికి. టెస్ట్ చేయాలి అన్నట్టే వెళ్ళాను. ఓకే సో 600 కిలోమీటర్స్ 670 కిలోమీటర్స్ ట్రిప్ అది. ఓకే హైవే మీద నేను మెయింటైన్ చేసిన స్పీడ్ 90 to 100 మధ్యలో. ఓకే సో ఓకే అలా అని మొత్తం ఏదో 70లో ఏం వెళ్ళలేదు. Okay. 70-80లో ఈవీలో ఎప్పుడైనా బెస్ట్ మైలేజ్ ఆర్ బెస్ట్ బ్యాటరీ కెపాసిటీలో నుంచి బాగా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగేది ఈజ్ 70 to 80 స్పీడ్. ఓకే బట్ నేను 90 to 100 మధ్యలో క్రూజ్ లో 95 అట్లా పెట్టుకుని మాక్సిమం ఒక 300-400 కిలోమీటర్స్ ఆ స్పీడ్ లోనే వెళ్ళాను. ఓకే సో నాకు వచ్చిన రేంజ్ 468 బాగా వచ్చింది కదా. 468 రియల్ రేంజ్. నాకు 100% బ్యాటరీ కన్సంప్షన్ తో వచ్చింది అది. సో 468 అట్ దట్ స్పీడ్ విత్ ఫుల్ కెపాసిటీ. అంటే ఇంట్లో కార్లో అందరూ ఉన్నారు, ఫోర్ పీపుల్ ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు సో విత్ లగేజ్ ఉంటుంది విత్ లగేజ్. సో ఆ రేంజ్ 460 ఐ మోర్ దాన్ సాటిస్ఫైడ్. అంటే ఆ రేంజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ అంటే చేయలేదు. కొంతమంది నాకు తెలిసి హూవర్ ఇస్ కంప్లైనింగ్ లుక్స్ లైక్ దేర్ డ్రైవింగ్ ప్యాటర్న్స్ ఆర్ ప్యాటర్న్స్ అండి. అంటే నేను మామూలుగా అయితే నేను నా అదర్ డీజిల్ కార్ లో ఎప్పుడు 100, 120 కొడతారు. కంపల్సరీ కొడతాను. హైవే మీద స్పీడ్ లిమిట్ బట్టి వెళ్ళిపోతా ఉంటాను. రోడ్స్ ఫ్రీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. అక్కడ స్పీడ్ లిమిట్ 120 ఉంది. ఇప్పుడు ఓఆర్ఆర్ లో 120 ఉందంటే నేను 120 పెట్టేవాడిని. ఓకే 190, 180 అట్లా పెట్టుకునేవాడిని క్రూజ్. దాన్ని బట్టే వెళ్ళేవాడిని. సో ఇప్పుడు ఈవీకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కొంచెం. దానికి తగ్గట్టు డ్రైవింగ్ లో కొంచెం మార్పులు ఉంటాయి. అది అలవాటు పడిన వాళ్ళు అరే అలా అలా ఇట్స్ వెరీ టెంప్టింగ్. బాగా పవర్ ఉన్నప్పుడు బాగా కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ టఫ్. అవునండి. అందుకే హైవే మీద కూడా ఎకో మోడ్ లో నడిపాం అనుకోండి, మనకు ఒక రెసిస్టెన్స్ ఇస్తుంది, కార్ ఇస్తుంది. పెడల్ దగ్గర మీరు తొక్కిన ఒక రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే, అప్పుడు మనకు అర్థం అవుతా ఉంటది. లేకపోతే మనకు తెలియదు అసలు. స్పీడ్ ఆల్మోస్ట్ 110, 120 వెళ్ళిపోతా ఉంటది. మనం చూస్తే కానీ రియలైజ్ అవ్వం. అవును, అసలు నేను వినంటే మా ఫ్రెండ్ కూడా ఏం చెప్పాడంటే వాళ్ళ అమ్మమ్మ ఎవరో వాళ్ళ మదర్ అనుకుంటారు, ఏంటో అంత స్లోగా వెళ్తున్నాం అంటారంట. అంటే 90, 100 లో ఉంది ఆల్రెడీ. అదే అంటే వాళ్ళకి తెలియట్లేదు, కార్ స్పీడ్ తెలియదు. ఎందుకంటే అందరూ ఏంటంటే స్పీడ్ ని రిలేట్ విత్ సౌండ్ అండ్ ఇంజన్ నాయిస్ అంతా అది సైకలాజికల్ ట్యూన్ అయిపోయి ఉన్నారు. అందులో సైలెంట్ క్యాబిన్ ఉంటుంది. సో అసలు మనకి బయట నాయిస్ అసలు ఏం తెలియదు. అన్లెస్ మరీ పిచ్చి రోడ్ లో బాగా గ్రావెల్ ఉన్న రోడ్ లో వెళ్తే తప్ప. సో సస్పెన్షన్ ఒకటి చాలా మంది అనేవారు, టాటా హ్యారియర్ సస్పెన్షన్ కొంచెం వెనకాల ఎత్తుతుంది అది అని. సో అది కొంచెం వరకు ఉంది. ఎప్పుడు అంటే మనం ఎక్స్పాన్షన్ జాయింట్స్ ఉంటాయి రోడ్స్ మీద, హైవేస్ మీద. సో ఎక్స్పాన్షన్ జాయింట్స్ మనం చూసుకోకుండా ఆ స్పీడ్ లో ఎక్కించినప్పుడు వెనకాల కొంచెం ఆబ్వియస్లీ ఎత్తుతుంది. సో సెడాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎస్యూవీలో ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది. సో అది ఇంకా ట్రాన్సిషన్ లాగా అనిపిస్తుంది. సో అదర్ దెన్ దట్ మామూలు రోడ్ లో అయితే పిచ్చి, ఈ గ్రావెల్ రోడ్ లో అయితే అసలు తెలియదు. సో అదొకటి. అండ్ ఇంకొకటి మనకి ఎస్యూవీలో మామూలుగా ఉండేది రోలింగ్ మూమెంట్ ఒకటి తెలుస్తుంది, బాడీ రోల్ తెలుస్తుంది. సో ఇందులో నేను సెడాన్ నుంచి వస్తున్నాను, సో నాకు అంత తెలియట్లేదు. సో కైండ్ ఆఫ్ ఇది కొంచెం బిగ్ అయినా కూడా కొంచెం డైనమికల్లీ వైడ్ కూడా ఉంటుంది కారు. సో మంచి సెడాన్ ఫీల్ ఉంది నాకైతే. బాడీ రోల్ అసలు లేదు. అది డిస్ట్రిబ్యూట్ అయిందండి. ఇక్కడ ఇచ్చిన రూఫ్ రైల్స్ ఇవి నార్మల్ రైల్స్ కదా, ఫంక్షనల్ కాదనుకుంటా కదా. ఫంక్షనల్ కాదనుకుంటాను, జస్ట్ ఫర్ కాస్మెటిక్ పర్పస్. దీనిలో ఎంత బోర్డ్ స్పేస్ ఉంచుకొని రూఫ్ రైల్ తో పని లేదు. జస్ట్ ఫర్ కాస్మెటిక్ పర్పస్ ఉంచుకోవాలా. 500 లీటర్స్ కెపాసిటీ వస్తుంది బూట్ స్పేస్. సో మోర్ దాన్ అడిక్వేట్. మరీ ఇంకా వెళ్ళాలి అనుకుంటే వెనకాల ఎలాగూ 40-60 స్ప్లిట్ ఇచ్చాడు. మీరు ప్యాసింజర్స్ లేనప్పుడు పెద్ద ఏమైనా మూవ్ చేయాలి అనుకుంటే అందులో పెట్టుకుని మంచిగానే ఫ్లాట్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో అలా తీసుకెళ్ళచ్చు. అండ్ ముందు కూడా ఫ్రంక్ లో కూడా బాగానే స్పేస్ ఇచ్చాడు. అవును, ఎక్స్ట్రా కొంచెం. అవును. సో పైన వేరియంట్ అనుకోండి, ఇప్పుడు క్వాడ్ వీల్ డ్రైవ్ వేరియంట్ ఒకటి ఉంది హ్యారియర్ లో. సో అందులో ఏంటంటే ఫ్రంట్ మోటార్ వస్తుంది. ఫ్రంట్ మోటార్ వచ్చినప్పుడు స్పేస్ కొంచెం లోపల కిల్ చేస్తుంది. అండ్ వెయిట్ కూడా 100 kilos పెరుగుతుంది కార్. ఇది యాజ్ సిటీసే మామూలుగానే హెవీ వెహికల్ ఇది.
ఆల్మోస్ట్ ఎంత 2.5 అంటే 2.5 టన్నులు. సో అది ఇంకో 100 ఎక్స్ట్రా. సో దానివల్ల ఏంటంటే క్వాడ్ వీల్ డ్రైవ్ లో కొంచెం రేంజ్ కూడా 20-30 కిలోమీటర్స్ ఏదో తక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి క్వాడ్ వీల్ అన్నప్పుడు 4 వీల్స్ కూడా మోటార్ పవర్ వెళ్తుంది కాబట్టి కొంచెం లాసెస్ ఉంటాయి. అండ్ టైర్ వేర్ కూడా దానికి తగ్గట్టే అవుతుంది. ట్రాన్స్మిషన్ లాస్, టైర్ వేర్ కూడా ఉంటుంది. అవును, కరెక్ట్. అండ్ ఈవెన్ ఇంకో టైర్ వేర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మంది హ్యారియర్ లో కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, టైర్స్ కొంచెం ప్రాబ్లం వస్తున్నాయని చెప్పేసి. దాని మీద మీరు ఏమైనా స్టడీ చేశారా? చేశానండి. ఎందుకంటే నేను హ్యారియర్ తీసుకున్నప్పుడు స్టడీ చేశాను, వెహికల్ లో ఇష్యూస్ ఏమున్నాయి, జనరల్ గా ఏమేమి అరైజ్ అవుతున్నాయి. అందులో ఎక్కువ విన్నది టైర్ వేర్ గురించి విన్నాను. సో నేను చేసిన రీసెర్చ్ లో ఏంటంటే ఫిబ్రవరి 2026 ముందు వచ్చిన, అంటే 25 లో లాంచ్ అయింది కారు, ఆగస్ట్ ఆ టైంకి. అప్పటి నుంచి ఫిబ్రవరి దాకా వచ్చిన టైర్స్ మార్చారు అని టాటా సైడ్ నుంచి విన్నాను. సో థ్రెడ్ అన్నీ సేమ్, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏదో మారింది. 26 నుంచి వాటిలో అంత పెద్ద ఇష్యూ లేదని విన్నాను. బట్ మనం చూడాలి. దట్ ఈస్ గుడ్. అయితే కరెక్ట్. ఎందుకంటే పీపుల్ కి కొన్న కారు 30,000 కిలోమీటర్స్ కూడా తిరగకుండా అది మార్చాల్సి వస్తే అది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. సో పీపుల్ విల్ ఫీల్ లైక్ అరే ఏంటి ఎంత. అందులోనూ ఇవి 19 ఇంచెస్ టైర్స్ అండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఈవీలో సేవ్ చేస్తుందంతా టైర్కి వెళ్ళిపోతుంది. సో అదొకటి నా డౌట్ ఉండేది. అప్పుడు చూసినప్పుడు ఏంటంటే కొంతమంది వాడిన వాళ్ళు అప్పటి నుంచి ఫిబ్రవరి తర్వాత తీసుకున్న వాళ్ళందరూ పాజిటివ్ గా ఇచ్చారు కామెంట్స్. కాస్ట్ ఎంత ఉంటుంది ఏమన్నా చూస్తే తెలుసు? ఇది దగ్గర 20 దాకా అవుతుంది ఒక్కొక్క టైర్. 20,000 దాకా. గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ కదా. ఆల్మోస్ట్ 80,000 మీకు అందులో వెళ్ళిపోతారు కదా టైర్ మార్చినప్పుడు. ఫ్యూచర్ లో ఇప్పుడు అంటే ఎలక్ట్రిక్ డ్రైవ్, అంటే ఎలక్ట్రిక్ స్పెసిఫిక్ టైర్ గుడియర్ లో మేజర్ 19 ఇంచులో ఒకళ్ళు ఇస్తున్నట్టున్నారు. ఇంకా ఎలాగో ఫ్యూచర్ అంతా అదే కాబట్టి బెటర్ టైర్స్ వస్తాయి. ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం బయర్స్ ఉంటారో జనరల్లీ దే కాంట్రిబ్యూట్. అంతే అండి. రివ్యూలు వీటన్నిటి మీద వాళ్ళు కొంచెం ఎక్స్పెరిమెంట్, వాళ్ళు ఛాన్స్ తీసుకుని దే టేకింగ్ ద కార్. అండ్ ఆబ్వియస్లీ ఆ ఫీడ్బ్యాక్ అనేది హెల్ప్ అవుతా ఉంటుంది, రియల్ టైం ఫీడ్బ్యాక్. ఆ టెక్నాలజీ అయితే ఉన్నది. బెటర్ టైర్స్ వస్తే మనకి అప్పుడు బ్రిడ్జ్ స్టోన్ లో వీటిలో ఆల్రెడీ ఉన్నాయి కొన్ని టైర్స్. ఇంకా మోడల్స్ ఎక్కువ వస్తాయి, మనకి ఆప్షన్స్ ఎక్కువ అవుతాయి. మనం మళ్ళీ గుడ్ ఇయర్ తీసుకోవాలని అలా ఏం లేదు. అంతేలేండి, ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి స్టాక్ వచ్చిన టైర్స్ అవంత బాగాలేవని వాటిని వెళ్ళి మార్పిచ్చేసుకున్నారు. మార్పిచ్చేసుకొని, అంటే టైర్ డీలర్ దగ్గరికి వెళ్ళి మార్పించుకున్నారు. సో ఆ డబ్బులు కొంత కొత్త కాబట్టి ఆ డబ్బులు ఎక్కువ ఇచ్చాడు, అంటే కొంచెం డబ్బులు తగ్గించి ఇచ్చాడు. అది ఇనిషియల్ లోనే అన్నిట్లో కలిపి అది కూడా అయిపోతుంది కాబట్టి పెద్ద అనిపించదు. తీసుకున్నాడు అనమాట. అలా తీసుకొని హీ సజెస్టింగ్ లైక్ దట్. ఇంకా ఎలక్ట్రిక్ కార్ గురించి మీ ఒపీనియన్ లో, అసలు ఎలక్ట్రిక్ కార్, మీరు డీజిల్ కార్ కూడా వాడుతున్నారు, మీరు మిగతా కార్స్ కూడా చాలా డ్రైవ్ చేస్తారు. సో లైక్ మీరు ఆల్రెడీ చెప్పారు డీజిలే నేను అసలు నాకు బాగా ఇష్టం అది. సో యాజ్ ఎ ఎంతూజియాస్ట్, సో హౌ డస్ ఇట్ ఫీల్ స్విచ్చింగ్ టు ఎలక్ట్రిక్? అది కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా, గేర్ ఉండాలి కంపల్సరీ. సో మనకి ఇంకా ఆటోమేటిక్ లో బెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ ఈవీ అండి. ఎందుకంటే ఈవీలో వచ్చే ల్యాగ్ లేకపోవడం కానీ, ల్యాగ్ ఇష్యూస్ ఎంత డీసీటీ అయినా ఏఎంటీ అయినా, ఏఎంటీలో ఎలాగో ఉంటుంది, కన్వర్టర్ కానీ అన్నిట్లోకి బెస్ట్ టార్క్ కన్వర్టర్ అంటారు. అందులో కూడా మీకు మాన్యువల్ నడిపిన వాళ్ళు డైరెక్ట్ గా నడిపితే కొంచెం మీకు తెలుస్తుంది, ఎంత లేదనుకున్నా ఉంటుంది. అది మాత్రం మనకి ఎలక్ట్రిక్ లో లేదు అసలు. సో సో నాకు షాక్ అంటే నేను డీజిల్ కంటే ఏదైనా తక్కువే ఉంటది అన్న ఎక్స్పెక్టేషన్ లో ఉన్నా. అందరు చెప్పడం ఉండేది. సో బట్ ఈవీకి వచ్చిన తర్వాత ఇది నడపడం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5 month అవుతుంది. సో ఇన్ని రోజుల్లో డీజిల్ కంటే ఇది బెటర్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ కానీ, డెలివరీ కానీ, టార్క్ కానీ, ఇన్స్టాంట్ గా మనం ఏమన్నా పికప్ చేయాలన్నా కానీ. సో ఇప్పుడు నేను ఏ 80 స్పీడ్లోనో 90 స్పీడ్లోనో వెళ్తున్నాను. మనం అక్కడెక్కడో ఇంకా ఒక ట్రక్ ని ఓవర్టేక్ చేయాలంటే అలా నొక్కితే అలా దాటేసి మళ్ళీ మనం 90 స్పీడ్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో అది చాలా బాగుంది ఈవీ వెహికల్స్ లో. అంటే నేను దీని కోసం మాట్లాడగలను. ఇంకా అదే అన్ని ఈవీలోనూ అదే టెక్నాలజీ కాబట్టి అలాగే ఉండొచ్చు. డైలీ కమ్యూట్ హౌ డిడ్ ఇట్ చేంజ్? మీ డైలీ కమ్యూట్ లో ఈవీ కార్ మీరు ఇప్పుడు వాడుతున్నారు కదా, సో అది ఎలా మారింది? లైక్ దానివల్ల ఏమన్నా? సో అంటే మెయిన్ ఈవీలో చాలా మంది ఈవీ తీసుకునేది ఎందుకు అంటే కాస్ట్ సేవింగ్ గురించి తీసుకుంటారు. ఇనీషియల్ గా ఎక్కువ రేట్ పడుతుంది, బట్ ఓవర్ ఏ లాంగ్ టర్మ్ మరి ఎక్కువ తిరిగే వాళ్ళు అయితే, అంటే 100 కిలోమీటర్స్ అలా రోజు తిరిగే వాళ్ళకి
డెఫినెట్లీ బెనిఫిషియల్, రికవర్ అయిపోతుంది. సో అది కూడా ఏంటంటే మీరు బయట డీసీ ఛార్జింగ్ చేసుకుంటూ కూర్చుంటే అది పెద్ద ఏం ఎఫెక్ట్ పడదు. ఎప్పుడైతే హోమ్ ఛార్జింగ్ చేసుకుంటారో అప్పుడే మీకు దీని రియల్ ఏమంటారు దాన్ని సేవింగ్ అనేది కనిపిస్తుంది. సో మా వైఫ్ కూడా వర్కింగ్ అండి. సో తన ఆఫీస్ లో ఇవి ఫ్రీ ఛార్జింగ్ ఉంటుంది. సో తను 1 or 2 days వెళ్ళినప్పుడు తను ఛార్జింగ్ పెడితే నాకు ఒక 1 week నడిచిపోతుంది. అంటే ఛార్జింగ్ పెట్టకుండా అలా ఇంట్లో ఏమైనా టాప్అప్ చేసుకోవాలంటే ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం, అయిపోతుంది. సో నేను 7.5 kWh బ్యాటరీ తీసుకోలేదు, ఛార్జర్ తీసుకోలేదు. ఈ బ్యాటరీ ప్యాక్ కావాలి. చాలా టైం పడుతుంది. ఇది 0 అంటే 10 నుంచి 100 ఎక్కాలంటే ఆల్మోస్ట్ 25 hours పడుతుంది. అలా అనుకోండి, లేకపోతే మీరు 2 times చేసుకోవచ్చు అంతే. సో యూసెస్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అందుకే నేను ఏం చేస్తా అంటే 40 దగ్గరికి వచ్చినప్పుడే ఛార్జింగ్ పెట్టేస్తున్నాను. సో అది నెక్స్ట్ రోజు మార్నింగ్ కి 80 దాకా అట్లా అవుతుంది. 40 నుంచి 30% ఎక్కుతుంది ఒక 10 hours లో, కంపల్సరీగా 9 hours లో. సో మన డైలీ యూస్కి అయితే సరిపోతుంది. ఎప్పుడైనా లాంగ్ వెళ్ళాలన్నప్పుడు ముందే కొంచెం ప్లాన్ చేసుకుని ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. బట్ నేను 7.2 కూడా తీసుకునే ప్లాన్ ఉంది. ఫస్ట్ 1 month అసలు చూద్దాము 3.3తో ఎట్లా అవుతుంది అనేది. చాలా మంది ఇవన్నీ చూడరండి, డైరెక్ట్ గా కొనేస్తారు. అది టాటాలో కూడా ప్రాబ్లం ఉంది ఏంటంటే సేల్స్ చేసేవాళ్ళు, ఈవీ సేల్స్ చేసేవాళ్ళు ఎవరు 7.5 kWh బ్యాటరీ ఛార్జర్ తీసుకుంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది ఎవరు చెప్పట్లేదు. మనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏదో మనం తెలుసుకున్న వాళ్ళు ఓకే దాని డెసిషన్ తీసుకుంటున్నారు. కానీ చాలా మంది మామూలుగా ఇంట్లో అది ఎలా పెడతారు ఇది ఎలాగ పెడతారు అని అనుకుంటున్నారు. దానికి లోడ్ పెంచుకోవాల్సి ఉంటుంది, ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్స్ అవన్నీ ఉంటాయి. సో తెలియకపోతే ఏమవుతుందంటే పెట్టిస్తున్నప్పుడు తెలుస్తుంది. 3 phase కావాలంటున్నాడు, సింగిల్ ఫేజ్ సరిపోతుంది. బట్ లోడ్ మరీ ఎక్కువ ఉంది అంటే ఒక్క ఛార్జరే మీకు 7.2 తీసుకుంటుంది. ఇంట్లో మిగతా ఐటమ్స్ కూడా ఉంటాయి కదా. ఏసీలు ఉంటాయి, కొందరు 2 ఏసీలు ఉంటాయి. ఛార్జర్ వర్క్ అవ్వడానికి 3 phase అవసరం లేదు. బట్ మనకు మిగతాయి కూడా వర్క్ అవ్వాలంటే 3 phase ఉంటేనే బెటర్. అంతే, ఎలక్ట్రికల్ థింగ్స్ తో మనం ఆడుకోవడానికి కూడా లేదు. అంటే కొంతమంది నాకేం చేస్తున్నారంటే టెక్నీషియన్ చెప్తున్నారు సార్ అంటున్నారు. అండ్ దేర్ అగైన్ క్రాస్ క్వశ్చనింగ్. టెక్నీషియన్ చెప్పాక మీరు క్రాస్ క్వశ్చన్ చేయకండి, అలాంటి విషయాల్లో ఛాన్స్ తీసుకోవద్దు. కొంచెం ఎఫర్ట్ అయినా సరే పెట్టేసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు రికమెండ్ చేసింది మనం ఫాలో చేయలేదు అనుకోండి, లేకపోతే ఏమైనా మన తప్పు అంటారు. వారంటీ అది రాదు, మీరు అది పెట్టారంటారు. చాలా అవకాశాలు ఎదుగుతున్నారు. ఓకే ఓకే. సో మీటర్ ఒకటి ఇవన్నీ మీరు అసలు సర్వీస్ వాళ్ళే. మీరు నేను 75 తీసుకున్నాను, నేను 7.2 kWh బ్యాటరీ ఆఫ్ చేసుకునే ఛాన్స్ ఉంది. విత్ బ్యాటరీ ఒక ఛార్జ్ ఉంటుంది, వితౌట్ ఛార్జర్ ఒక ఛార్జ్ ఉంటుంది. 50,000 ఎంతో ఎక్స్ట్రా అది. సో అది మరి తీసుకుంటున్నప్పుడు కస్టమర్కి చెప్పాల్సిన బాధ్యత టాటా సర్వీస్ వాళ్ళది. వాళ్ళు ఏం చెప్పరు అక్కడ, సో ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి ఛార్జర్ పెట్టిన తర్వాత వాళ్ళ లోడ్ ఉండదు, ఉంటది. అవును. సో అది 3.3 kWh స్పీడ్ తోనే ఎక్కుతుంది. అంటే మీరు 50,000 పెట్టి ఖర్చు పెట్టారు, బట్ మీకు యూజ్ లేదు. అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు మళ్ళీ ఇన్పుట్ లేకపోతే అది అవుట్పుట్ రాదు కదా. సో అదొక ఇష్యూ ఉంది. అది టాటా వాళ్ళు కరెక్ట్ గా రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే కస్టమర్ కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు ఆబ్వియస్లీ తీసుకుంటారు. అంత కార్ తీసుకునేప్పుడు ఇప్పుడు 50,000 గురించి కానీ జస్ట్ లైక్ ప్రిపరేషన్ దాని దగ్గర మనము కొనుక్కుంటే అయిపోవట్లేదు. మళ్ళీ ఇంట్లో ఆ సెటప్ కావాలి. అవును, కొంతమందికి అవుతుంది, కొంతమంది ఫీజిబుల్ అవ్వదు అసలు. కొందరు ఏమో రెంట్ హౌస్ లో ఉంటారు, వాళ్ళు ఓనర్ అని చేపించిన అంటాడు. సో ఇప్పుడు వాళ్ళు తీసుకుని మరి వాళ్ళు లాస్ అయినట్టే కదా. లాస్ కంటే మెయిన్ చీట్ అయినట్టు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ చీట్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం దే ఫీల్ లైక్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకొని డెసిషన్ తీసుకోవాలి. అది వాళ్ళు చెప్పాలి కంపల్సరీ. అది టాటా మీద ఉన్న బ్యాడ్ రిమార్క్ అది, అండ్ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే మంచిది, వాళ్ళకే మంచిది. టాటా ఇంత సర్వీస్ మీద ఆల్రెడీ ఇంతమందికి ఇష్యూస్ ఉన్నాయి, బట్ అయినా ఇంకా కొంటున్నారు అంటే దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటే బాగుందనే ఉద్దేశంతో చాలా మంది దే ఆర్ గోయింగ్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో మార్కెట్ లో కాంపిటీషన్ కూడా తక్కువ, టు బి ఆనెస్ట్. అవునవును, టాటా వాడు ఈవీస్ కొంచెం దే ఆర్ బ్రింగింగ్ ఇట్ మోర్ సెన్సిబుల్. అంటే అందరికి సూట్ అయ్యేలా పట్టుకొస్తున్నాడు. పంచ్ చూసారా, పంచ్ టాప్. అవును, సేల్స్ లో కూడా ఇప్పటికే అదే పంచ్ ఇవి టాప్ కి వెళ్ళిపోయింది ఇప్పుడు లిస్ట్ లో చూసుకుంటే. సో ఐ థింక్ లాస్ట్ ఇయర్ అంటే మనకి సేల్స్ డేటా లేట్ గా వస్తుంది ఎలక్ట్రిక్ కార్స్. మేమంతా చూసుకుంటే పంచ్ ఇవి ఇస్ ద టాప్ పొజిషన్. అండ్ అది జూన్ లో అది గ్యారంటీ ఇంకా టాప్ లో కూడా అదే ఉంది. రీసెంట్ గా చూసాను మొన్న, ఇప్పుడు జూన్ లో కూడా అదే టాప్ లో ఉంది. తర్వాత కూడా నెక్సాన్ అవి ఉన్నాయి.
అవి కొంటారు, ఎందుకంటే దే ఆర్ బ్రింగింగ్ లైక్ గుడ్ ప్రొడక్ట్స్, అంటే ఒక ప్రైస్. అవును, కార్ కానీ దాంట్లో ఇష్యూ ఏం లేదండి. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎక్కడక్కడ ఫాల్టీ వెహికల్స్ రావచ్చు, కొన్ని కొన్ని క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ కార్ అయితే ఇష్యూ లేదు, కార్ బాగుంది. బట్ సర్వీస్ కూడా వాళ్ళు నిజంగా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుని కస్టమర్ని కొంచెం కరెక్ట్గా కస్టమర్కి ఏం చేయాలి అన్నది వాళ్ళ సైడ్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది కార్. ఓకే అండి. ఫైనల్ గా ఈవీ కార్స్ అసలు ఎవరికి సూట్ కావు అంటే ఏమన్నా చెప్పగలరు? అంటే ఓన్లీ లాంగ్ డిస్టెన్స్లు రోజు తిరుగుతాం, ఓన్లీ హైవే మీదే తిరుగుతాం, రోజు డీసీ ఛార్జింగే పెట్టుకుంటాం అనే వాళ్ళకి ఇంకా డీజిల్ కొనుక్కోవడం బెటర్. అది టెక్నాలజీ ప్రస్తుతానికి డీజిల్ బ్యాన్ అంటున్నారు, బట్ ఒకసారి ఆ బ్యాన్ వచ్చింది అంటే లెస్ దాన్ ఒక 15 years అనేది మీరు కారు కొన్నాక కారు వారంటీ ఎలాగో ఉంటుంది. సో వాళ్ళు ఇవ్వాలి, తప్పదు, గవర్నమెంట్ కూడా చేయడానికి ఏం లేదు. సో ఆ 15 years వరకు మాకు ఓకే అనుకుంటే డీజిల్ కార్ తీసుకోవడం బెటర్. అంటే ఓన్లీ హైవే మీద తిరుగుతాం, ఓన్లీ డీసీ ఛార్జింగ్ పెట్టుకుంటాం అనే వాళ్ళు ఇది కొనడం బెస్ట్. అంటే ఎక్కువ టిపికల్లీ లాంగ్ ఎక్కువ ఉంటుంది మీ యూసేజ్ ఉంటే సిటీలో తిరుగుతాము అన్న వాళ్ళకి పెట్రోల్ కంటే ఈవీ తీసుకోవడం బెటర్. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినాయి అనుకోండి బెటర్ గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, అందరూ ఈవీ తీసుకుంటారంటే ఇప్పుడు ఓవర్లోడ్ అయిపోతుంది. ఏమవుతుంది అంటే మన పెట్రోల్ స్టేషన్ లో డీజిల్ స్టేషన్ లో మనం కొట్టుకోవడానికి వెళ్తే అక్కడ పడే టైం 2 minutes. అవును, కానీ ఇక్కడ అలా కాదు కదా, ఛార్జింగ్ పెట్టుకుంటే వెహికల్ అరగంట వరకు నీకు ఇయ్యడు గ్యాప్. మినిమం 22 half an hour అయితే పెట్టాల్సి వస్తుంది. సిఎన్జి బంకుల్లోనే పెద్ద పెద్ద లైన్లు ఉంటున్నాయి. అది కూడా సిఎన్జి స్టిల్ లైక్ అది ఎంత టైం పట్టదు ఫిల్లింగ్ కి. అవును, బట్ లైన్ అయితే పెద్దగా ఉంటుంది కదా. సో పెట్రోల్ లాగే పడుతుంది. సో అదొకటి చూసుకోవాలి. సో సూర్య గారు, మీరు ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళారు కదా, సో ఆ ట్రిప్ గురించి లైక్ అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఓవరాల్ గా మీ ట్రిప్ లో మీకు ఏమన్నా ఇబ్బంది అయితే నాకు అయిపోయింది అనేది కొంచెం షేర్ చేస్తాను. సో నేను రీసెంట్ గా షిరిడి వెళ్ళొచ్చానండి. సో వన్ వే అది 667 kilometers ఎంతో పడుతుంది. సో నేను ఒక లాంగ్ ట్రిప్ ఈవీ మీద వెళ్దాం, అది ఫ్యామిలీతో ఉన్నారు. నేను ఫస్ట్ అయితే చిన్న ట్రిప్ ఏదో ఒకటి నేను మా వైఫ్ వేద్దాం అనుకున్నాం. సో బట్ డివోషనల్ ట్రిప్ అంటే అందరూ వస్తా అంటారు కదా, గ్యారంటీగా. సో సరే అని చెప్పి అందరం కలిసి వెళ్ళాం షిరిడి ట్రిప్. నేను చేసిన అంటే ఏదైనా ట్రిప్ వెళ్దాం ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి అని జనరల్ గా చేస్తాను ఎప్పుడు. సో ఎక్కడ ఆగాలి, ఎక్కడ బెటర్ ఫుడ్ దొరుకుతుంది ఇవన్నీ చూస్తాను నేను. అలా చూసినప్పుడు నాకు ఎక్కడ షిరిడి వైపు హైదరాబాద్ నుంచి ఈవీ వెళ్ళింది ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడో 2 years బ్యాక్ జెడస్ ఈవీ ఎవరిదో ఉంది, అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. 2 years చాలా మారిపోయింది. సో బిట్ అప్రహెన్సివ్ గానే ఉంది. స్టార్ట్ అయ్యాక వీళ్ళు అందరు ఫ్యామిలీ ఉన్నారు కదా, ఎట్లా అవుతుంది ఏంటి అని. సో 2 స్టాప్ పాయింట్లు పెట్టుకున్నాం. ఒకటేమో ఉమర్గాన్ వస్తుంది మనకి, మహారాష్ట్ర బోర్డర్. సో అది వచ్చిన తర్వాత ఉమర్గాలో ఒక ఛార్జర్ దొరికింది, ఛార్జ్ వాళ్ళది. సో ఉమర్గాలో ఒక ఛార్జింగ్ పెట్టాను. జనరల్ గా అయితే అది అవసరం లేదు. సో వీటిలో అంటే 667 kilometers కాబట్టి ఒక ఛార్జ్ మీద ఎంత కాదన్నా 400 వెళ్తుంది. సో నేను ఒక 350 kilometers దాటిన తర్వాత పెట్టుకోవచ్చు ఛార్జ్. కానీ మనం ఫస్ట్ టైం లాంగ్ జర్నీ కాబట్టి 200 వచ్చింది. అప్పటికి 200 దగ్గర ఛార్జింగ్ పెట్టాను. పెట్టి ఇంకొక 150 kilometers తర్వాత మెయిన్ అనుకున్న ఛార్జింగ్ పాయింట్ కూడా అక్కడ కూడా ఇంకొక ఛార్జింగ్ పెట్టి 90% దాకా ఎక్కించాను. అక్కడ నుంచి మళ్ళీ ఔరంగాబాద్ మీద నుంచి సమృద్ధి మహామార్గ్ ఎక్కి షిరిడి వెళ్ళడం జరిగింది. ఇంకా అక్కడ ఇష్యూ ఏం లేదు. వచ్చేటప్పుడు ఛార్జింగ్ అక్కడ లైన్ గా నేను ఫేస్ చేయలేదా, ఫ్రీగా లేదు అక్కడ. అంటే లక్కీలీ ఏమి ఛార్జర్ కన్ను పట్టకపోవడం, అక్కడ అది ఆఫ్ అయి ఉండడం అయ్యేమి అవ్వలేదు. వచ్చేటప్పుడు సింగిల్ స్టాప్ లోనే వచ్చాను నేను. వచ్చేటప్పుడు మళ్ళీ 2 స్టాపులు లేవు. అక్కడ 90% ఎక్కించుకున్నాను డీసీ. నేను 100 ఎక్కించలేదు, 90 ఎక్కించాను షిరిడీలో. అక్కడి నుంచి దారిలో ఎక్కడైతే ఛార్జింగ్ పెట్టాం అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ 90 ఎక్కించి ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి దగ్గరకి 20% మిగిలింది. మొత్తం డిస్టెన్స్ ఎంత అండి? 667 kilometers వన్ వే. సో 2 వైపులా చూసుకుంటే దగ్గర క్లోజ్ టు 1300 kilometers వస్తుంది. 1300 ప్లస్ అవుతుంది. 1300 kilometers నేను 3 ఛార్జింగ్సే పెట్టాను. సో అలా చూసుకున్నా బాగా వెళ్ళినట్టే. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే చాలా చోట్ల ఆగాల్సి వస్తుందేమో, ఎక్కడ ఛార్జింగ్ దొరుకుతుందో ఇవన్నీ ఉంటాయేమో అనుకున్నా. కానీ ఆ రేంజ్ వచ్చిన తర్వాత నాకు ఒక ఛార్జింగ్ తర్వాత నాకు 470 ఎంతో చూపించింది. అక్కడి నుంచి మైలు 350. సో
అక్కడి నుంచి నేను ఎక్కడ ఆగలేదు మామూలుగా, ఇంకా 100 ఆ స్పీడ్ లోనే వచ్చేసా, ఇంకా వెళ్ళిపోతానులే. మరీ దగ్గరికి వస్తే మనకు ముంబై హైవే మీద ఛార్జర్లు ఎక్కువే ఉన్నాయి. అవును. అంటే ముంబై హైదరాబాద్ ముంబై హైవే అంటే అక్కడ ఎక్కువే ఉన్నాయి ఛార్జెస్. ఒకవేళ అయినా చూసుకుందాం అనుకున్నా, బట్ ఇంటికి వచ్చేటప్పటికి 20% మిగిలింది. సో 380 కిలోమీటర్స్ కవర్ అయింది, ఇంకా ఒక 50-60 కిలోమీటర్స్ చూపిస్తుంది నాకు. సో నాకు ఆ అప్రిహెన్షన్లు యాంగ్జైటీలు అయితే ఆ ట్రిప్ వల్ల కొంచెం క్లియర్ అయినాయి. అండ్ ఒక్కటి షిరిడీలో డీసీ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు హెచ్వి బ్యాటరీ అలర్ట్ వచ్చింది, హై వోల్టేజ్ అలర్ట్. సో అది ఒక్కసారి వచ్చింది. అది ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇంప్రాపర్ గా యూస్ చేయడం వల్ల కూడా అవి వస్తాయి. సో సూర్య గారు హై వోల్టేజ్ అలర్ట్ వచ్చిందని కంగారు పడ్డారు. అంటే మీరు అది చార్జ్ కంగారు పడడానికి కూడా భయం ఏంటంటే ఫ్యామిలీతో ఉన్నాం కదా, ఇప్పుడు ఈ కార్ తో ఎలా వెళ్ళాలి అన్న డౌట్ వచ్చింది. జనరల్ గా అయితే కార్లో ఏం ఇష్యూస్ వచ్చినా డీజిల్ కార్లో వాటిల్లో సాల్వ్ చేసుకోవడం కొంతవరకు నాకు వచ్చు. సో ఇది అంత ఎలక్ట్రిక్ కదా, అందులోనూ ఫ్యామిలీతో ఉన్నాం అన్న ఒక్క అప్రిహెన్షన్ వచ్చింది. కానీ సరే ముందు ఛార్జింగ్ అయింది, తర్వాత చూద్దాం దీని సంగతి ఏంటో అని. ఛార్జింగ్ అయిపోయింది, కార్ని ఒక 10 minutes అలా వదిలేను. తర్వాత వెళ్ళి ఓపెన్ చేస్తే ఆర్ఎస్ఐకి ఫోన్ చేశాను అప్పుడే. ఓకే. ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు, అంతా మాట్లాడుతున్నప్పుడు అలర్ట్ పోయింది. ఓకే. అంటే ఇలా అప్పుడప్పుడు అవుతుంది సార్, గ్లిచ్ ఉంది కార్లో, వాళ్ళు అదే చెప్పారు. చెప్పి ప్రాబ్లం ఏమి ఉండదు సార్, ఒక్కొక్కసారి బ్యాటరీ వోల్టేజ్ ఇష్యూస్ అటు ఇటు అయినప్పుడు 2 మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి, అయినప్పుడు ఆ అలర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారు. సో ఏమన్నా ఇష్యూ ఉంటే ఒకసారి షోరూమ్ కి తీసుకెళ్ళండి అన్నాడు. అప్పటి నుంచి మళ్ళీ ఏమి రాలేదు, నేను షోరూమ్ కి తీసుకెళ్ళాల్సిన అవసరం రాలేదు. అంటే నేను అనుకోవడం కార్ దానికంటే మనం మిస్టేక్ అయితే ఆ డీసీ ఛార్జింగ్ అవుతున్న టైంలో గన్ తీయడాలు యాక్చువల్గా ఏమైనా మాన్యువల్ మనము డీటెయిల్ గా చదవడమును, ఈవీ కార్ కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంది. అది స్టార్టింగ్ లో కొత్తగా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోకపోవచ్చు, మేబీ కొన్ని మిస్టేక్స్ టైం పడుతుంది దానికి, ఏం చేయాలి ఏం చేయొద్దు. అందులో ఏమవుతుంది, టిప్స్ లో గట్రా వెళ్ళినప్పుడు మనం కొంచెం హడావిడిగా ఉంటాం, మైండ్ సెట్ కూడా కొంచెం టెన్షన్ అది ఉంటుంది, అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా తగ్గిపోతుంది మనకి. అంటే పెట్రోల్ డీజిల్ అయితే కొట్టంగానే అది ఎక్కుతా ఉంటది, మనకి అర్థం అవుతుంది. ఒక్కొక్క ఛార్జర్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఛార్జర్లు కూడా ఏంటంటే మల్టిపుల్ వాలెట్లు మెయింటైన్ చేయడం, మల్టిపుల్ చేయడం, ఒక దాంట్లో ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది, ఒక దాంట్లో ఆటో ఛార్జ్ అవుతా ఉంటది, ఇవన్నీ ఉంటాయి. సో నాకు ఏమైందంటే అది పెట్టినా ఛార్జ్ అవ్వదేంటి ఇంతసేపు అయింది అని చెప్పి చూస్తే అది ఇనిషియేట్ తిరుగుతూ ఉంది. ఇంకొక ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చాలా మంది చెప్తారు, ఛార్జర్ గన్ తీసి పెడితే స్టార్ట్ అవుతుంది అని. నేను ఆ మైండ్ లో పెట్టా, తీసి పెడితే అది హెచ్వి అలర్ట్ వచ్చింది. బట్ లక్కీలీ రిజాల్వ్ అయిపోయింది. సో ఎప్పుడైనా కొత్తగా బయటకు వెళ్ళే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, గన్ పెట్టిన తర్వాత ఒక 1-2 minutes దానికి టైం ఇవ్వండి, అప్పటికి అవ్వకపోతే అక్కడ ఎమర్జెన్సీ స్టాప్ ఉంటుంది, స్టాప్ చేసి అప్పుడు గన్ తీస్తే బెటర్. అండ్ కొన్ని ప్లేసెస్ లో ఐ థింక్ వీ హ్యావ్ ఆల్సో మ్యాన్డ్ చార్జెస్, అంటే ఎవరో ఒకరు ఉంటారు పర్సన్ నుండి అక్కడ వాళ్ళు చేసి పెడతా ఉంటారు. సో వాళ్ళు చేసి పెడతా ఉండడం వల్ల ఐ థింక్ ఇట్ ఇస్ స్టిల్ అలాంటి ఛాన్స్ దొరికితే యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇట్. మనం ఒక్కనే చేసుకునే కాకుండా, అంటే విజయవాడ హైవే మీద వోల్ట్రాన్ వాళ్ళు ఎవరో అలా చేస్తున్నారు. నేను వెళ్ళిన ట్రిప్ లో అలాంటివి లేదు. సో అంటే ఎక్కువ తిరిగేది ఈ హైవే కాబట్టి దొరికితే ట్రై చేయడం బెటర్. ఎవరైతే కొంచెం నాకు ఓన్ గా చేసుకోవడం కష్టం అనుకున్న వాళ్ళు, బట్ స్టిల్ అండర్ ద డే యూ నీడ్ టు. ఇంకోటి ఏంటంటే, ఇఫ్ యూర్ పార్ట్ ఆఫ్ ఎ కమ్యూనిటీ యూ కెన్ ఆస్క్ దోస్ పీపుల్ వెంటనే ఎలా వస్తుంది, ఏం చేయాలి అంటే ఉంటది. కొంతమంది వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే ముందే అసలు ఈ కార్లో ఏం వస్తాయి ఏంటి రావు అన్ని కనుక్కునే ఉన్న వాళ్ళకి కొంచెం ముందే పానిక్ అవ్వరు. అవును, ఆన్ ది స్పాట్ మనకి హెల్ప్ కావాలంటే ఈవీ కార్స్ కొనే వాళ్ళు సాధారణంగా దేర్ ఇస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టిపికల్ గా ఉంటున్నారు, కొంతమంది అలా గ్రూప్స్ హెల్ప్ తీసుకుంటున్నారు, అది కూడా నడుస్తుంది. సో మనం వచ్చాం కాబట్టి కమ్యూనిటీ వరకు వి టాక్ అబౌట్ ఆల్సో ద కార్ మామా కమ్యూనిటీ. ఈవీస్ ఇప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది, బట్ జస్ట్ షేర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్. బేసికలీ ఫీడ్బ్యాక్ గురించే నేను కమ్యూనిటీ జాయిన్ అయ్యానండి, ఎందుకంటే నా రీసెర్చ్ నేను ఎప్పుడు చేస్తాను, చేసుకున్నా ముందు నుంచి కార్స్ మీద ఒక ఐడియా ఉంటది. బట్ ఏంటంటే వాడే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలియాలి అంటే మనం ఏదన్నా గ్రూప్ లో ఉంటేనే అర్థం అవుతుంది. సో మనకి ఏమన్నా ఇష్యూ ఉంది, సో మన డౌట్ ఉంది, అది క్లారిఫై చేసేవాడు ట్రూ కస్టమర్ కరెక్ట్ గా చెప్పగలరు, రియల్ ఓనరే కరెక్ట్ గా చెప్పగలరు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక షార్ట్ టర్మ్ అలా ఉందంట, షార్ట్ టర్మ్ థాట్ ప్రాసెస్ తో చెప్తారు, అంతా వేరు ఉంది వేరు. సో దాన్ని క్లారిటీ కావాలంటే కంపల్సరీ గ్రూప్ లో ఉండడం బెటర్ అండి. నేనైతే డెఫినెట్లీ గోవర్ధన్ గారు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుని చేశారు, చాలా మందికి యూజ్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్స్ లో ఎంతమంది
రివ్యూస్ తెలుసుకొని ఆర్ ట్రయల్స్ వేసి, ఇంకొకటి మెయిన్ నెగోషియేషన్ దగ్గర కానీ, సో మనకి కొటేషన్స్ ఎంత వస్తున్నాయి మ్యాచ్ చేసుకుని అటు ఇటుగా అట్లీస్ట్ 2000-3000 ఏమైనా డిఫరెన్స్ ఉన్నా కానీ మనం అట్లీస్ట్ ఎంత అడగాలి ఎంత చేయాలి తెలుస్తుంది అనేది ఆ awareness గ్రూప్ లో ఉంటేనే తెలుస్తుంది. అది ఫస్ట్ టైం బయర్స్ కి కంపల్సరీ నేను రికమెండ్ చేస్తాను. సో మీ ఫార్మామా గ్రూప్ లో ఉంటే వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం బయర్స్ కి అయితే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ నా కొంతమంది ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. లైక్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హు ఆర్ ఆల్సో డాక్టర్స్ అండ్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ ద కమ్యూనిటీ. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. బట్ ఐ ఆల్సో సీ సమ్ ఆఫ్ ద డాక్టర్స్ నా దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ కార్స్. మీలాగే కొందరు ఉన్నారు, 2-3 చూస్తూ ఉంటారు. సో దే ఆర్ లైక్ వాళ్ళకి టైం ఉన్నప్పుడు దే కమ్ అండ్ పార్టిసిపేట్. వాళ్ళకి అనిపించిన చెప్తారు. సో ఐ ఫీల్ లైక్ కదా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వీళ్ళు బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ దర్ ఆల్సో ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. బికాస్ వన్ ఆఫ్ ద డాక్టర్స్ నాకు ఏం చెప్పారంటే, మాకు ఉన్న స్కెడ్యూల్ మాకున్న బిజీ దాంట్లో మాకున్న రిలాక్సేషన్ ఇదండి అని చెప్తారు. నిజమండి. నాకైనా అంటే నేను ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ చాలా ఇష్టం నాకు. అదే ఏమీ లేదు, డెస్టినేషన్ లేకపోయినా కార్ ఎక్కి ఊరికి అలా వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమందిని చూస్తూ ఉంటారు 6000 కిలోమీటర్లు 7000 కిలోమీటర్లు ఎలా తోలుతారు అంటారు. నేను తోలగలను, బట్ టైం ఉండదు. సో వెళ్ళాలి అంటే 3-4 డేస్ ఆఫ్ తీసుకుంటే కానీ వెళ్ళలేం కదా. చాలా ప్లానింగ్ ఉండాలి, అన్ని ఉండాలి. బట్ మనకి ఎమర్జెన్సీ ఇలానే ఏమిటి ఉంటా ఉంటాయి. ఒకసారి ఇంకా ఫ్యామిలీ వచ్చాక దేర్ విల్ బి మోర్ కమిట్మెంట్స్ యాడ్ అవుతాయి. బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. నేను ఎక్కువ రోడ్ ట్రిప్స్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు గోకర్ణ వెళ్ళాము, గోవా వెళ్ళాము, అవన్నీ మామూలు కార్లోనే. నేను ఎప్పుడు కార్లో వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను. ఒక రోజు ఎక్కువ పట్టినా కానీ ఆ లాంగ్ జర్నీస్ కానీ మధ్యలో ఆగుతూ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ కల్చర్ ఎక్స్ప్లోర్ చేస్తూ. ఐ ఆల్సో లవ్ దట్ పార్ట్. అంటే మనకి ప్లేస్ అనే కన్నా టూరిస్ట్ అంటారు కానీ ద పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్ వెన్ ఎవర్ యూ గో సమ్ అదర్ ప్లేస్. నాకు అది ఎక్కువ ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. అది ఇక్కడ పీపుల్ ఎలాగ బిహేవ్ చేస్తారు, వాళ్ళ పద్ధతి ఎలాగ ఉంటది. ఊర్లో ఇప్పుడు హైవే మీద వెళ్తే పెద్ద తెలియదు, ఒక్కొక్కసారి డీటూర్ లోపల ఇంటీరియర్ గా వెళ్తే వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి వాళ్ళ లివ్ చేసే కండిషన్స్ నుంచి వాళ్ళ కల్చర్ నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తే అన్ని కనిపిస్తా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ నాకు కూడా అసలు మనకు చాలా మంది వేరే ఎక్కడ వెళ్ళాలనుకుంటాము. నాకైతే అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న చాలా ప్లేసెస్ ఉంటాయి. వాళ్ళ కల్చర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. మీరు భీమవరం ఉంది, సో భీమవరంలో ఒక టైప్ ఆఫ్ కల్చర్. సో వైజాగ్ ఉంటే మాది వైజాగ్ లో ఒక కల్చర్. ఇంకా చిన్న లోపల ఊర్లు ఉంటాయి. ప్రతి 200 కిలోమీటర్లకి మొత్తం మారిపోతా ఉంటాయి. దగ్గర నుంచి అన్ని మారుతూ ఉంటాయి. భాష మారుతుంది, వేషం మారుతుంది, తిండి మారుతుంది, అన్ని మారుతుంది. సో డెఫినెట్లీ అండి సూర్య గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్. అండ్ మీరు ఒకవేళ ఈవీ కార్ పర్చేస్ చేసి ఉంటే కనుక కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో పర్చేస్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దట్ మీకు ఓనర్షిప్ ఈజీ అవుతుంది. సో ఇఫ్ ప్లానింగ్ టు పర్చేస్ అన్ ఈవీ కార్ యూ కెన్ జాయిన్ ద కమ్యూనిటీ. కమ్యూనిటీ కూడా మేము ఏంటంటే ఊరికే క్యాజువల్గా కాదు, వీఆర్ కీపింగ్ ఇట్ వెరీ సీరియస్లీ, మోడరేటెడ్ అండ్ ప్రాపర్గా కంప్లీట్లీ టైం పాస్ అక్కడ ఏమి ఉండదు. రెస్పాన్స్ బాగుంటుంది. అందరూ ఎవరొకళ్ళు మీకు కంపల్సరీ ఒక 5 minutes లో ఎవరొకళ్ళు ఏదో ఒకటి చెప్తారు. అవును, మీకు ఏ డౌట్ అడిగినా ఎవరొకళ్ళు ఏదో ఒకటి చెప్తారు. సో అది చాలా వరకు చాలా యూజ్ అవుతుంది. అండ్ దే ఆల్సో ప్లానింగ్ టు హ్యావ్ సమ్ ఈవీ మీటప్స్ యాజ్ వెల్. కొన్ని రోజులు అయినాక, ఎందుకంటే ఈవీ కార్స్ చాలా మంది కొంటున్నారు కమ్యూనిటీలో. సో వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఈవీ మీటప్ యాజ్ వెల్. సో ఒకవేళ మీరు కార్ కొనే ప్రాసెస్ లో ఉన్నా, ఈవీ కార్ కొనేసినా కూడా యూ కెన్ జాయిన్ ద కమ్యూనిటీ అండి. అండ్ కార్ మామా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ కార్ మామాకి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మెంబర్షిప్ కూడా తీసుకోండి. అది చాలా యూజ్ అవుతుంది. గ్రూప్ మెంబర్షిప్ డెఫినెట్లీ. చాలా మంది తెలియక ఏముంటుంది అనుకుంటారు వాట్సాప్ గ్రూప్, బట్ దే రియలీ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద కమెంట్స్. నేను లైవ్ ఎగ్జాంపుల్ అండి. అంటే నేను ఎలా ఉంటాను అంటే నేను నా సెల్ఫ్ రీసెర్చ్ ఎప్పుడు చేస్తాను. అయినప్పటికీ మీరు అయినా కానీ నాకు అది యూజ్ అనిపించింది. ఎందుకంటే మన కొటేషన్ మ్యాచింగ్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎప్పుడైనా ఓనర్ ని అడగడం వేరు, సర్వీస్ వాడినా లేకపోతే షోరూమ్ వాడినా అన్నీ బాగానే ఉన్నాయని చెప్తాడు 100%. సో అలా చూసుకుంటే కంపల్సరీ ఫస్ట్ టైం వాళ్ళు కంపల్సరీ మీరు కార్ మామా తీసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకుని ఆర్ వాట్సాప్ గ్రూప్ లో ఉంటే మీకు వచ్చే బెనిఫిట్ మీకే అర్థం అవుతుంది. చాలు.